పాస్ అయ్యారా? బ్యాంక్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ అవకాశం మిస్ కాకండి. ఎస్‌బీఐలో ఏకంగా 1538 జూనియర్ అసోసియేటెడ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఏపీ, తెలంగాణలోని అన్ని ఖాళీలు ఉన్నాయి. ఎవరు అప్లై చేయవచ్చు? లాస్ట్ డేట్ ఎప్పుడు? బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం సాధించాలనుకునే నిరుద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మరో కీలక అప్డేట్ వచ్చింది. ఎస్‌బీఐ దేశవ్యాప్తంగా వివిధ సర్కిల్స్‌లో జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ అండ్ సెల్ పోస్టుల భర్తీకి ప్రత్యేక నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 1538 బ్యాక్‌లాగ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల్లో రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీలకు చెందిన అర్హులైన అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పటికే ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 7, 2026 నుంచి ప్రారంభమైంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్టు 27, 2026 వరకు అప్లై చేయవచ్చు. ముందుగా రాష్ట్రాల వారీగా ఖాళీలను చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో 88 పోస్టులు, తెలంగాణలో 32 పోస్టులు ఉన్నాయి. ఇక గుజరాత్లో 289, మధ్యప్రదేశ్లో 134 పోస్టులు ఉన్నాయి. అంటే ఏపీ, తెలంగాణకు చెందిన అర్హులైన అభ్యర్థులకు కూడా ఈ రిక్రూట్మెంట్లో అవకాశం ఉంది. ఇక విద్యా అర్హత విషయానికి వస్తే గుర్తింపు పొందిన యూనివర్సిటీలో లేదా విద్యా సంస్థ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులకు కూడా నిబంధనలకు లోబడే అవకాశం ఉంటుంది. అయితే నిర్ణయించిన గడువులోపు విద్యా అర్హతకు సంబంధించిన ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది. మరో ముఖ్యమైన అర్హత లోకల్ లాంగ్వేజ్. అభ్యర్థులు తమ దరఖాస్తు చేస్తున్న ప్రాంతానికి సంబంధించిన స్థానిక భాషను చదవడం, రాయడం, మాట్లాడడం వంటి నైపుణ్యం కలిగి ఉండాలి. వయసు విషయానికి వస్తే 2026 ఏప్రిల్ నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఇక జీతం ఎంత వస్తుందనే విషయానికి వస్తే ఎంపికైన జూనియర్ అసోసియేట్స్కి నెలకి సుమారు 26,730 నుంచి 46,000 వరకు వేతనం లభిస్తుందని వివరాల్లో పేర్కొన్నారు. బ్యాంకింగ్ రంగంలో కెరియర్ ప్రారంభించాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు 750 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది. ఇక ఎంపిక ప్రక్రియ కూడా తెలుసుకోవాలి. మొదట ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష, ఆ తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అనంతరం అవసరమైన అభ్యర్థులకు లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే ఎల్ఎల్పిటి నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్ష సెప్టెంబర్ 2026లో, మెయిన్ పరీక్ష అక్టోబర్ లేదా నవంబర్లో జరిగే అవకాశం ఉందని సమాచారం. అయితే ఖచ్చితమైన తేదీల కోసం అధికారిక నోటిఫికేషన్లు తప్పకుండా పరిశీలించాలి. ఏపీలో కడప, అనంతపూర్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, రాజమహేంద్రవరం వంటి ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు ఉండే అవకాశం ఉంది. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ వంటి నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. మరి అప్లై చేయాలంటే ఎస్బీఐ అధికారిక రిక్రూట్మెంట్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.